నంద్యాల మండలం ఐలూరుమెట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల జయంతిని నిర్వహించారు. ఈ మేరకు మహిళల అభ్యున్నతికి, విద్యకు పాటుపడిన సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల కృషిని, ఎనలేని పోరాటాలను, మహిళల సాధికారతకు వారు చేసిన గొప్ప కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, మహిళా నేతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక వారు చేపట్టారు. మరి నేను మాత్రము సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను నేను డొనేట్ చేశాను. మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చేసినందుకు. ఎందుకంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, సమాజానికి చైతన్యాన్ని ఇచ్చిన విప్లవ మూర్తులు. కాబట్టి వీరి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు, అవకాశం కల్పించినందుకు నాకు చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేటర్స్ గారు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గార్ల జయంతి శుభాకాంక్షలు విద్యార్థులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారన్న, ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు అన్న, అది కేవలం సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, మహాత్మా జ్యోతిబాబు పూలే త్యాగమే అని చెప్పాలి. ఈరోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలనే ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టాన్ని తెచ్చి ఈరోజు అందరికీ చదువును అందించడం జరిగింది. ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కరే తన గురువుగా ప్రకటించిన పూలే ఇంకెంత మేధావి అనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాల జిల్లా నంద్యాల మండలం అయ్యలూరుమెట్ట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ల విగ్రహాలతో పాటు ఆ ఇద్దరు తల్లులను అందించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలను కూడా ఇక్కడ 3 విగ్రహాలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు గారు ఆ విగ్రహాలను స్పాన్సర్ చేస్తే హెచ్ఎం గారి పర్మిషన్ తో ఇక్కడ పెట్టుకొని ఆ విగ్రహాలను ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లులైనటువంటి ఫాతిమా షేక్, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటికీ దాదాపు జిల్లా వ్యాప్తంగా, నా కర్నూలు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా దాదాపు ఒక 40 స్కూళ్ళల్లో ఈ విగ్రహాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు జ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహనీయుల చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది స్కూళ్ళల్లో. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం, నేషనల్ ఓబీసీ మోర్చా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్య మహిళా వేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నంద్యాల టౌన్లోని ఐలూరుమెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ల శ్రీనివాసులు సార్ గారు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఐక్యవేదిక నాయకురాళ్ళు పట్నం రాజేశ్వరక్క గారు, నంది విజయలక్ష్మి గారు, అన్వర్ గారు, కరుణాకరణ గారు ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు అయినటువంటి సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, జ్యోతిరావు పూలే గారి సంఘ సంస్కృతులైనటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు వారి పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారి విగ్రహాల ఆవిష్కరణ చేపించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అండ్ ఫాతిమా షేక్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. స్కూల్ హెడ్ మాస్టర్ గారు దీనికి ప్రోత్సాహం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్, అండ్ స్కూల్ స్టాఫ్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి.